హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీకి గతంలోనే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ అంటే కైకలూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎమ్మెల్సీ అయిన జయమంగళ వెంకటరమణ రాజీనామా చేశారు. ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారంగా జరిగింది, నేను చెప్పినట్టుగానే జరిగిందని చెప్పి నేనైతే చెప్పగలను. ఎందుకంటే గతంలో ఈయన మీద మనం కొన్ని వీడియోలు చేయడం జరిగింది. ఒకటి కీలకంగా చూసుకుంటే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ గారు తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఆ పదవిలో బాలినేని శ్రీనివాసరెడ్డిని కూర్చోబెట్టడానికి ఒక ప్లాన్ ప్రకారంగా జనసేన పార్టీ మెయిన్గా పవన్ కళ్యాణ్ గారే కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి కానీ జయమంగళ వెంకటరమణ గారు కానీ వీళ్ళందరూ కూడా ఒక ప్లాన్ ప్రకారంగా చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే కీలకంగా చూసుకుంటే అంటే బాలినేని శ్రీనివాసరెడ్డిని ఖచ్చితంగా ప్రభుత్వంలో ఏదో ఒక పదవి కావాలి కాబట్టి ఆయనకి ఈ జయమంగళ వెంకటరమణ గారు రాజీనామా చేసిన స్థానం ఏదైతే ఉందో ఆ స్థానం దక్కే విధంగా కొంత వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది. అండ్ రెండోది కీలకంగా చూసుకుంటే జయమంగళ వెంకటరమణ గారికి ఏంటి లాభం అని చూసుకుంటే ఆయన జనసేన పార్టీలో జాయిన్ అవుతారు అని చెప్పి మనం చెప్పడం జరిగింది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో కీలకంగా చూసుకుంటే ప్రత్యేకించి కూడా కైకలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కింద జనసేన పార్టీ తరఫున పార్టీ బాధ్యతలు కూడా ఆయనకు అప్పచెప్పే అవకాశం ఉంది అని చెప్పి మనం అయితే చెప్పడం జరిగింది. అయితే నిన్న తాజాగా చూసుకుంటే జయమంగళ వెంకటరమణ గారు ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీ కండువ అనేది కప్పుకోవడం జరిగింది. అంటే ఇక్కడ ఇప్పటి వరకు కూడా ఈయన ఎమ్మెల్సీ కింద ఉన్నారు. రాబోయే రోజుల్లో ఒక ఎమ్మెల్యే అభ్యర్థి కింద నియోజకవర్గ ఇన్ఛార్జి కింద మెయిన్గా జన సైనికుల్ని జనసేన వీర మహిళల్ని అభిమానులందరికీ కూడా దిశానిర్దేశం చేయడం అయితే జరుగుద్ది. అంటే కైకలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ అనేది కొంత బలహీనంగా ఉంది. ఇక్కడ జయమంగళ వెంకటరమణ గారు ఎమ్మెల్సీ నుంచి రాబోయే రోజుల్లో వీలైతే ఎమ్మెల్యే కింద పోటీ చేసే ఛాన్స్ కూడా ఉంది అని చెప్పి ఇక్కడ మనకైతే చాలా కీలకంగా తెలుస్తుంది. మనం గతంలోనే చెప్పాం, ఖచ్చితంగా ఇక్కడ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ గారు రాజీనామా చేసి ఆ స్థానానికి బాలినేని శ్రీనివాసరెడ్డిని పంపించి ఇక్కడ ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా రాజీనామా చేసి ఆ పార్టీలోని జనసేన పార్టీలోకి జంప్ అవుతారు. ఆ జంప్ అయిన తర్వాత ఈయన కీలకంగా చూసుకుంటే పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అనేవి ఈయనకి అప్పగించడం జరుగుద్ది అని చెప్పి మనం అయితే చెప్పడం జరిగింది. ఆ దిశగా ఒక్కొక్కటి కూడా జరుగుతున్నాయని మనం అయితే చెప్పవచ్చు. ఎందుకనంటే నిన్న ఆయన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. గతంలో ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీకి మెయిన్గా ఎమ్మెల్సీ పదవికి రెండింటికి కూడా రాజీనామా చేశారు. నిన్న పార్టీలో జాయిన్ అయ్యారు. రాబోయే రోజుల్లో ఇన్ఛార్జి బాధ్యతలు కూడా ఆయనకి అప్పగించడం జరుగుద్ది. వీలుంటే రాబోయే రోజుల్లో అంటే 2029 కీలకంగా చూసుకుంటే ఒకవేళ ఆప్షన్ ఉంటే అంటే పార్టీ బలపడ్డది ఖచ్చితంగా అక్కడ పోటీ చేస్తే వన్ సైడ్గా లెక్కుద్ది అనే ఆప్షన్ ఉన్నట్లయితే మాత్రం కీలకంగా చూసుకుంటే జనసేన పార్టీ అనేది అక్కడ పోటీ చేయడం జరుగుద్ది. ఏదేమైనా కానీ మనం చెప్పుకున్నట్టుగానే జరిగింది. గత నెలన్నర కిందట చాలా కీలకంగా చూసుకుంటే జయమంగళ వెంకటరమణ గారి గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ఆ ఎమ్మెల్సీ స్థానం అనేది వైఎస్ఆర్సీపీకి దెబ్బ అని చెప్పి మనం అయితే చెప్పుకోవడం జరిగింది. బాలినేని శ్రీనివాసరెడ్డికి చాలా కీలకంగా ఆయనకి ఒక పదవి కూడా రాబోతుందని మనం అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే జరిగిందని మనం అయితే చాలా బలంగా చెప్పుకోవచ్చు.